మీరే తప్పు చేసిండ్రు అని మాట్లాడుతున్నాడు. మరి నేను ఎంత చేసింది, మా ప్రభుత్వం చేసి నేను మాట్లాడలేదే, నేను చాలా చేసి దానిపైన కాదు కదా. ఈ అట్లాగే ఈ ప్రభుత్వం కూడా 2,08,681 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,08,681 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. అంటే 2 నెలలు తీసుకున్న అప్పటికే ఇంత వడ్డీ కట్టిందా ఈ ప్రభుత్వం? అంటే అందుకే పలాయనవాదము, పొడుగు మాటలు, లావు మాటలు, 6 ఫీట్ల మాటలు కాదు మాట్లాడాల్సింది. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా డొంక తిరుగు సమాధానం చెప్పి పారిపోయిండు. ఎవరు వారిపోయిన ఇప్పుడు? ఎవరు వారిపోయినరు? కొద్దిగా సిగ్గుసెరం ఉండాలి, మాట్లాడితే మతిస్థితి ఉండాలి. మీరు ఈ రోజు కాదు, ఏ రోజు కూడా నన్ను మీరు తప్పు పట్టలేరు, నన్ను ప్రశ్నించలేరు. పాలమూరు పౌరుషం గురించి మాట్లాడినావు. బరాబర్ పాలమూరు పౌరుషం ఉంది కాబట్టి ఆనాడైనా మంత్రి 3.5 ఏళ్ళ మంత్రి పదవికి రాజీనామా చేసి ఆనాడు మీ బీఆర్ఎస్ పార్టీకి పాలమూరు జిల్లాకి వెళ్ళి 7 సీట్లు ఇచ్చినాం. నేను మంత్రిగా ఉండి 13 సీట్లు ఇచ్చినాం. నువ్వు సమాధానం చెప్పబోయా అంటే ఇంకో మాట చెప్పిన పోనీ మీరు సిగ్గుదప్పిన బతుకుతూ మీరు రాలేక నేను వారిపోయినట్టు మాట్లాడుతున్నారు. అంటే క్వశ్చను మీ తెలంగాణ భవన్కు వస్తేనే లెక్క ఉన్నట్ట. అయినా నిన్న స్పష్టంగా హరీష్ రావు అక్కడేంది అమరవీర స్తూపం కాడుకు వస్తుంటే తెలిసి నేను గాంధీ భవన్ నుంచి నేను బయలుదేరిపోయినా. ఈ లోపలనే సరే అక్కడికి రాలేదు. ఇవాళ వచ్చిన పొద్దున చెప్పిన ఢిల్లీలో ఉన్నా కూడా 2 గంటల ఫ్లైట్ రావచ్చు కదా, సిద్దిపేటలో ఉన్నా రావచ్చు కదా. ఎందుకు ముఖం చెల్లలేదు మీకు బాబామర్ల ఇద్దరికి? మళ్ళీ ఉల్టా చోర్ కోత్వాలు దాంట్లో మీరు మాట్లాడతారు. నన్ను కొద్దిగా బుద్ధిశరం ఉండాలి. అంటే మీరు ప్రజల జీవితాలతో ఆడుకుంటారా? ధైర్యం దమ్ముండాలి. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ చెప్తా. అరే మీరు ఉన్న వాస్తవాలు ఇవి ఉంటే మీరు అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారు. మీ సోషల్ మీడియా ద్వారా నెలకు ₹1 కోట్ల జీతాలు చెల్లించి అబద్ధాల ప్రచారం మీరు చేసుకుంటూ దమ్ము ధైర్యం లేక మీరు రాక మళ్ళీ నన్ను మాట్లాడతారా? నేను చెప్పిన ఇప్పటికి కూడా నేను కట్టుబడి ఉన్నాన్న. పోనీ ఇప్పుడు నువ్వు రాసినావు కదా, 4 లక్షల ఒకటి రాసినావు కదా, మరి దీనికి సమాధానం ఎందుకు రాయలే? నేను రాసినా కదా, నేను రాజీనామా కట్టుబడి ఉన్నాను. ఈ 4.7 లక్షల కోట్లు అన్నావు కదా, కేటీఆర్ 3.5 కోట్లు అన్నావు కదా. నేను రాసిన లెటర్లో జవాబు నేను నా రాజీనామాకు ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి కట్టుబడి ఉన్నారు రాసిన. మరి మీరెందుకు రాయలే? మీరు రుజువు చేయగలిగితే మీరెందుకు రాయలే? నిజంగా మీ లెక్కలు దొంగ లెక్కలు కావు, కరెక్ట్ అయితే మరి మీరెందుకు రాజీనామా చేస్తాను అంటలేరు? పోనీ కేసీఆర్ తోటి మాట్లాడేమని చెప్పినా ఎందుకు మాట్లాడిస్తలేరు? నా లెక్కలు తప్పు అని కేసీఆర్ తోటి 1-2 సరే అసెంబ్లీకి రాకపోయే, పదే పిలిచిన రాకపోయే. నేను మాట్లాడిన లెక్కలు అబద్ధమని మీ మామతోటి మీ తండ్రి గారితోటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి సరే మాట్లాడించండి అంటున్నా. ఈ లెక్కలు తప్పు అని చెప్పమని అంటున్నా. కేసీఆర్ గారు ఇవన్నీ వింటున్నారు, చూస్తున్నారు కదా. మీ కొడుకు చెప్పినవి, మీ అల్లుడు చెప్పినవి ఇవి అబద్ధాలా నిజాలా చెప్పాలి కదా. మళ్ళా ఉల్టా తెలంగాణ భవన్కు రాలేదు, పారిపోయిండు, చీము రక్తం ఉంటే పాలమూరు పౌరుషం ఉంటే మాట్లాడతారు. నేను ఏ విషయమైనా చివరిదాకా ఏ అంశమైనా వదిలిపెట్టుని కాదు, కట్టుబడి ఉండటోని. నా లెక్కలు కరెక్ట్ కాకపోతే మళ్ళీ పదే నేను దీనికి కట్టుబడి ఎందుకు చెప్తున్నా? నేను రాసిన లెటర్లో నిన్న మాట్లాడిన ప్రశ్నలు మాట్లాడిన ఒక్క అంకె తప్పున్నా నేను రాజీనామాకు సిద్ధమని చెప్తున్నా. మీరు ఎందుకు చెప్తలేరు ఆ మాట? ఎందుకు ఇక్కడికి రాలేదు? మరి ఇప్పుడు ఎవడు అడుగున్నాడు మిమ్మల్ని? కలిసి వచ్చే ప్రయత్నం కూడా చేయలేదే. అందుకే నేను రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి